సార్ ఇంకొకటి అసలు ఇంత చాలా పెద్ద రివల్యూషన్ ఇది. అంటే మీరు అన్ని విధాలుగా మీకు ప్రూఫ్స్ తో సహా కూడా మీరు ప్రూవ్ చేస్తున్నారు. కానీ నేషనల్ మీడియాకి వెళ్ళి రచ్చ రచ్చ చేయాల్సిన అంశం కదా, దేనికి సైలెంట్ గా ఉంటున్నారు? అంటే మిమ్మల్ని నేను డైరెక్ట్ గా టార్గెట్ చేసినట్టు అడగట్లేదు, నా క్యూరియాసిటీతో అడుగుతున్నాను. నేషనల్ మీడియాకి వెళ్ళి ఒక చర్చ, ఈ డాక్యుమెంట్స్ అన్ని పట్టుకెళ్ళి నేషనల్ మీడియాలో ఇదిగో మా రాష్ట్రంలో ఇలా జరుగుతోంది, మన వ్యవస్థలో ఉన్న లూప్ హోల్స్ ఇవి, మీ రాష్ట్రాల్లో జాగ్రత్త పడండి అని పిల్లి మెడలో గంట కట్టేస్తే సరిపోతుంది కదా. సార్ ఇప్పుడు రాజకీయం చేయటం ఇష్టం లేదు సార్ మొట్టమొదటిసారిగా. రాజకీయంతో సంబంధం లేదు కదండి, ఇది ఎందుకంటే యాక్చువల్గా ఫ్రాడ్ ఈ జరుగుతుంది. ఈ ఓటర్ లిస్టు ఏమిటంటే ఇందులో చాలా లేఖరాసి ఉన్నాయి, జీరో డోర్ నంబర్లు ఉన్నాయి. ఉమ్, జీరో డోర్ నంబర్ల మీద లక్షలాది ఓట్లు జీరో డోర్ నంబర్ల మీద ఉంది. రెండోది ఒకే డోర్ నంబర్లో 500 ఓట్లు 700 ఓట్లు ఇవన్నీ మేము తీసుకొచ్చినవి బయటికి. అవును, ఇవి రెండు మేము ప్రతిదీ పాయింట్స్ చాలు మేము కదా. ప్రతిదీ మేము మీడియాకి తీసుకొచ్చినా రాకపోయినా ఎలక్షన్ కమిషన్ దృష్టికి ప్రతి చిన్న విషయాన్ని తీసుకొస్తానే ఉన్నాము. నేను 2021లోని 22లో విజయానంద్ గారు ఎన్నికల కమిషనర్ గా ఉన్నప్పుడు, సిఇఓగా ఉన్నప్పుడు, ఏమంటే చనిపోయిన ఓట్లు కొనసాగుతున్నాయి సార్. మా నాన్నగారు 2020లో చనిపోతే మా నాన్నగారు ఓటు కంటిన్యూ అవుతుందని చూపించాను ఆయన వ్యక్తిగతంగా. అప్పుడు ఆయనకి సీరియస్నెస్ వచ్చి డెడ్ ఓటర్స్ ఎవరు ఉండటానికి లేదని చెప్పేసి అందరూ మళ్ళీ అగైన్ ఇంకొక సర్క్యులర్ ఇష్యూ చేశారు. అయినా సరే ఈ కింద స్థాయిలో ఎవరు పని చేయట్లా బిఎల్ఓలు కానీ. అందుకని మేము అగైన్ 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 ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఈ అన్ని ఎనామలీస్ అన్నింటినీ కూడా, ఈ గతంలో ఈ పార్టీ వాళ్ళు చేసినటువంటి అకృత్యాలన్నింటినీ కూడా మేము చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 28వ తారీఖున ఢిల్లీ వెళ్ళి, ఎందుకంటే అప్పటికి ఇంకా ఈ రివిజన్ స్టార్ట్ కాల, ప్రీ రివిజన్ యాక్టివిటీ స్టార్ట్ అయింది. ఇదే రైట్ టైం అని చెప్పేసి వెళ్ళి కలిసాం. జీరో డోర్ నంబర్లు కానీ, ఒకే డోర్ నంబర్లో 500 ఓట్లు 700 ఓట్లు ఉంటాం కానీ, ఒక డోర్ నంబర్లో ఉన్నటువంటి ఓటర్లు 3-4 బూత్లో ఉంటాం కానీ, 3-4 బూత్లో ఉంటాం. ఇప్పుడు ఓ ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక బూత్లో ఉంటే వెళ్ళి ఓటేసి వస్తారు. 4 బూతుల్లో ఉంటే మెయిన్ యాక్టివ్గా ఉన్న వాళ్ళు వేస్తారు, మిగతా వాళ్ళు సాయంత్రం వెళ్దాం మధ్యాహ్నం వెళ్దాం అంటే ఆ లైన్లో బారు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి 8కి డిస్కరేజ్ ఉంటుంది. ఇవన్నీ తీసుకెళ్ళి చాలా ఇష్యూస్ ని మేము అడ్రస్ ఆల్ దీస్ ఇష్యూస్ లేదు, ఢిల్లీ. మీరు ఎలక్షన్ కమిషన్ తో బాగా క్లోజ్ గా వర్క్ చేస్తున్నారు, అది నేను అది 100% అది మీ ఎఫర్ట్స్ అన్ని ఉన్నాయని అది కాదనట్లేదు. కానీ జీరో డోర్ నెంబర్ అంటే ఆ, ఏమాత్రం మినిమం చదువుకున్నోడైనా కానీ వాడు ఆశ్చర్యపోతాడు, జీరో డోర్ నెంబర్తో ఓట్లు ఉన్నాయా అని. రెండు, ఒకే ఇంటిలో వేల ఓట్లు, ఈ రెండు పాయింట్స్ చాలు కదా అసలు నేషనల్ మీడియా దగ్గరికి వెళ్ళి అసలు ఎంత ఫ్రాడ్ చేస్తున్నారు, సిస్టమ్ ని మొత్తం ట్యాంపర్ చేస్తున్నారు అంటే ఒక నేషనల్ అవేర్నెస్ వస్తుంది కదా, అప్పుడు ఇంకా సీరియస్నెస్ ఎక్కువ వస్తుంది కదా ఈసీకి కానీ, లేదా ఆ, అంటే పిల్లి మెడలో గంట, ఇందాక నేను అన్నట్టు పిల్లి మెడలో గంట కట్టడానికి ఎందుకు భయపడుతున్నారు అని, అంటే అంటే మిమ్మల్ని. వీటన్నిటిని మేము ఇప్పుడు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం, ఎనామలైస్ తప్పులు ఉన్నట్టన్ని తీసుకెళ్తాం, సరి చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. మేము ఎంతసేపు పొరపాట్లు ఉన్నాయి అని చెప్పేసి చూపించటమే కానీ రెక్టిఫికేషన్ అంతా కూడా ఎన్నికల కమిషన్ చేయాలి. అవ్వకపోతే ఢిల్లీ కూడా తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కలిశారు, తర్వాత ఎంపీలు వెళ్ళి కలిశారు, తర్వాత అచ్చెన్నాయుడు గారు ఎంపీలు వెళ్ళి కలిశారు. మళ్ళీ రీసెంట్ గా విజయవాడ వచ్చారు, డిసెంబర్ 23వ తారీఖున ఎన్నికల కమిషన్ లోని ఆఫీసర్లు వచ్చారు, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. వేరియస్ లెవెల్స్ లో 4-5 సార్లు మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. ఇప్పుడు ఎటువంటి పొరపాట్లు లేకుండా మేము రేపు జనవరి 22వ తారీఖున వచ్చే ఓటర్ లిస్ట్ ని మేము చేస్తామని చెప్పి వాళ్ళు నిన్న కూడా రాజీవ్ కుమార్ గారు కూడా ప్రెస్ మీట్ లో చెప్పెళ్ళారు. ఓకే, ఎటువంటి పొరపాట్లు లేని ఓటర్ లిస్ట్ నే మేము రిలీజ్ చేస్తామని చెప్పెళ్ళారు. అయితే పొరపాట్లు ఉంటే ఉండొచ్చు కానీ ఇదివరకు 100 ఉంటే ఈసారి మాత్రం 3-4 ఇట్ ఈస్ మినిమైజ్డ్, ఓవరాల్ గా. ఎందుకంటే మా ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళని తప్పులు లేకుండా సరి చేసుకోవాలి కాబట్టి సరి చేసుకుంటారనే భావిస్తున్నాం. మీ దగ్గర ఏమన్నా కన్సాలిడేటెడ్ నంబర్స్ ఏమైనా ఉన్నాయి సార్, షేర్ చేయగలిగా? అంటే ఎన్ని ఫామ్ సెవెన్లు గుర్తించారు, లేదా ఎన్ని ఓట్లు జీరో హౌస్ నెంబర్స్ తో ఉన్నాయి, లేదా ఒక ఇంట్లోనే
వేల ఓట్లు ఉన్నాయనేటువంటి యూస్ కేసు కూడా ఉంది కదా. ఇవి అంటే మా శ్రోతలకు అర్థం కావడానికి కొంచెం, అంటే దీని ఎంత సివియారిటీ ఉందో అర్థం కావడానికి. ఎలక్షన్ కమిషనే ఇచ్చిందండి. 27 లక్షల ఓట్లు జీరో డోర్ నంబర్లు కానీ, అదేవిధంగా ఒకే డోర్ నంబర్లో 10 ఓట్ల కంటే ఎక్కువ ఉన్న 27 లక్షల ఓట్లు ఉన్నాయని చెప్పి మన రఘురామ కృష్ణరాజు గారు ఎంపీ గారు ఎన్నికల కమిషన్కి లెటర్ రాస్తే వారికి ఇచ్చిన సమాధానంలో చెప్పారండి. ఓకే, అంటే దాదాపుగా 35 లక్షల ఓట్లు అవునండి. పెరగచ్చు రానున్న రోజుల్లో. ఓకే, సరే. ఇంకొకటి ముఖ్యమైనటువంటిది, మీరు చూస్తూనే ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం అంటే వారికి గిట్టని వారి మీద ఏదో ఒక కేసు పెట్టి, ఇందాక మీరు రఘురామరాజు గారి పేరు ఎత్తారు కాబట్టి ప్రస్తావిస్తున్నాను, ఆయన్ని కూడా దీనికి బలయ్యాడు. ఈ పవర్ అంటే పవర్ని అబ్యూస్ చేసేటువంటి ఒక విధానానికి. అంటే మీ మీద కూడా ఎప్పుడైనా కేసు రావచ్చు కదా, మీరు దానికి సిద్ధంగా ఉన్నారా? మన పొలిటికల్ పార్టీలో ఉన్నాం, రాజకీయాల్లో ఉన్నాం, మేము దేనికైనా సిద్ధపడే కదా ఉంది, దేనికైనా సిద్ధపడే ఉన్నాం. ఓకే, వాటన్నిటి చూసి భయపడి మనం పని మానేయటం అనేది జరిగే పని కాదు. రాజ్యాంగ పరంగా అందరికీ ఒకే రకమైన చట్టం, ఒకే రకమైనటువంటి న్యాయం ఉంటుంది. మాకుండే హక్కులు మేము కాపాడుకోవటంలో మేము కాపాడుకుంటాం మమ్మల్ని మేము. ఓకే. ఇప్పుడు సామాన్య ఓటర్ ఈ మధ్య మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఇదే తీసుకెళ్ళాం. ఏమండి, యథేచ్ఛగా బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు, వీళ్ళందరినీ రేపు ఎలక్షన్ రోజున ఇబ్బంది పెట్టి ఎవరిని కూడా వాళ్ళ ఊళ్ళలో తిరగనీయకుండా చేస్తున్నాం అంటే వెంటనే ఎన్నికల కమిషన్ స్పందించడం స్టార్ట్ చేసింది. నేను వెంటనే చంద్రబాబు నాయుడు గారు మొన్న కలిసి ఇచ్చారు. వెంటనే అందరు ఎస్పీలకి ఎక్కడెక్కడ బైండ్ ఓవర్ చేశారు, ఎన్ని కేసులు చేశారు రిపోర్టు, రీజన్ ఏంటో అనేది కూడా ఇప్పుడు అడగటనే తెలిసింది. మా ఒకరిద్దరు శాసనసభ్యులు చెప్పారు ఇట్లా స్టార్ట్ చేశారు. అప్పుడే ఎలక్షన్ కమిషన్కి వారి దృష్టిలోకి ఎన్ని కేసులు బైండ్ ఓవర్ చేశారు అదంటే ఇప్పుడు 2-3 రోజులు ఇన్ఫర్మేషన్ వస్తుందండి. ఎన్నికల కమిషన్ మాత్రం ఇట్లా ఇబ్బంది పెట్టకూడదని వెంటనే ఆల్ ఎస్పీస్ ని డైరెక్ట్ చేశారు, ముందు అర్జెంటుగా ఎంతమంది మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టారు అన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పి. ఓకే, ఈ లెక్కన నోటిఫికేషన్ వచ్చాక మీరు రోజుకి 24 గంటలు కాదేమో, ఇంకా ఎక్కువ పని చేయాల్సి వస్తారేమో మరి ఈ లెక్కన. షెడ్యూల్ వచ్చినాక అది ఎప్పుడైనా ఎలక్షన్ తప్పదు.